తారీఖు బుధవారం రోజున మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లో హస్తం గుర్తు నెంబర్ 1లో ఉంటుంది. దానికి మీరు ఓట్ వేయండి. మన రేవంత్ అన్న పెట్టిన 0 కరెంట్ మనకు వస్తుంది కదా, ఫ్రీ బస్సులో కూడా మీరు వెళ్తున్నారు కదా, రేషన్ కార్డులు కూడా ఈసారి మంజూరు అయినాయి. ఇందిరమ్మ గృహాలు వస్తున్నాయి. ఎవరెవరికైతే ఏవేవి రావో అవన్నీ కూడా నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ మీకు ఇప్పిస్తా. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కావాల్సి ఉంటే అవన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా చేస్తాం. మీరు మాత్రం కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఎందుకంటే అధికారం పైన కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఇస్తే మన ఓటు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్నట్టు. నేను కొండపల్లి సరితను. ఇల్లందు మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా 23వ వార్డులో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు టికెట్ ఇచ్చిన మన కోరం కనకన్న గారికి, టౌన్ ఇన్ఛార్జ్ డివి గారికి, మరియు పొంగులేటి శ్రీనివాసన్న గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ముఖ్య కారణం వారు నన్ను పిలిచి, మీరైతే అభివృద్ధి పదంలో మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు బాగా అభివృద్ధి చేయగలుగుతారు, మీకు ప్రతి సమస్య కూడా తెలుస్తుంది, మీరు వాళ్ళతో మమేకంగా ఉండి పనిచేయగలుగుతారని నన్ను పిలిచి మరీ టికెట్ ఇచ్చినందుకు వారందరికీ నేను సేవ చేయాలని అనుకుంటున్నాను. రేవంత్ అన్న మనకు పెట్టిన కరెంటు మాఫీ అయితేంది, ఉచిత బస్సు అయితేంది, ఇందిరమ్మ గృహాలు అయితేంది, 10 సంవత్సరాల నుంచి రానటువంటి రేషన్ కార్డులు అయితేంది, అవన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళందరికీ 2వ విడత ఏప్రిల్లో ఇవన్నీ కూడా మనల్ని ఓటేసి గెలిపించుకున్న వారందరికీ కూడా నేను ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఓటు ఎందుకు వేయాలి అని అంటున్నా, కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటే మనము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందుతాయి. దానికోసం మనము కాంగ్రెస్కి ఓటేయాలి. కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతం కాకుండా మనం ఎందుకు ఓటేస్తున్నాం అనేది ఒక నిమిషం ఆలోచించి మనం ఓటు వేసుకుంటే మనము అభివృద్ధి పదంలోకి వస్తాము. అదే వేరే దానికి ఓటు వేసినట్లే మనము మళ్ళీ 3 సంవత్సరాలు వెనకబడిపోతాం. అందుకే మనం అందరం కూడా కాంగ్రెస్కి ఓటేసి నన్ను గెలిపించుకోవాలని నా యొక్క ప్రార్థన. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన ఓటు హస్తం గుర్తుకే. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా 24 వార్డులలో గాను 23వ వార్డులలో కొండపల్లి సరిత గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున నిలబెట్టడం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఆ యొక్క అక్కని దీవించడానికి వచ్చాము. సరిత గారైతే గినక కరెక్ట్ న్యాయం చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారు మరీ కోరుకొని నిలబెట్టడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా తన వెనుక ఉండి తనని గెలిపించడమే ధ్యేయంగా నిలబడ్డాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ కూడా ఇప్పటికే చేరువలోకి వచ్చేసాయి. ఏవైనా మిగిలిపోయిన ఉన్నా కానీ అందుబాటులోకి తీసుకురావడానికి వెంటనే నిర్ణయాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 23వ వార్డే ప్రత్యేకంగా ఎన్నుకోవటం ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవటం మూలాన ఈ వార్డులో, అంటే కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవటం మూలాన. కాబట్టి ఈ సంవత్సరము ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ పరంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి 23లో వార్డులో ఉన్నట్టయితే ప్రత్యేకంగా ఈ యొక్క వార్డు డెవలప్ కావడానికి అన్ని రకాలుగా కృషి చేయడానికి సరితక్క ముందుకు వస్తారు. దాని యొక్క ఉద్దేశంతోనే వారిని నిలబెట్టడం జరిగింది. వార్డు గెలుచుకోవాలి, వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలి. ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అందించటమే కాకుండా 24 గంటలు వారు ఈ వార్డుకి సేవలు అందిస్తూ అందరికీ కూడాను ఆడబిడ్డగా మెలుగుతూ రాజకీయాలకు అతీతంగా మన కుల మతాలకు అతీతంగా నిలబడి ఆ యొక్క అక్క ఏవైతే ధ్యేయంతో ముందుకొచ్చారో
వారి ధ్యేయం నెరవేర్చుకుంటూ ప్రజలలో మమేకమవుతూ వారి యొక్క సేవలను అందిస్తారనేసి మేమందరం కూడా నమ్ముతూ వారికి వెన్నంటి ఉండి వారిని గెలిపించే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారికి 23వ వారిని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము అందిస్తామని కార్యకర్తలుగా మేము తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 23వ వార్డు నుంచి కొండపల్లి సరితక్క గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి ఆశీర్వాదము, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆజ్ఞతోటి 23వ వార్డు ప్రజలందరూ కొండపల్లి సరితక్కని ఆశీర్వదించాలని కోరుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కార్డులు, చేపించే హెల్త్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, వాటిని లేబర్ కార్డ్స్ వాటిని హామీ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. ప్రతి దానికి వాళ్ళు ముందుకొచ్చి మేము మీకే ఓటేస్తాం, మిమ్మల్ని మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఏ పోటీ చేసినా మీకైతే మెజార్టీతోటి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడం చాలా పూర్తి మద్దతు అయితే తెలపడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఒకటి 76 జీవో రెగ్యులరేషన్ సమస్య. దాన్ని మేము ఏ ఏరియాకి వెళ్ళినా దాన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికును మంత్రి రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. వారు వచ్చినప్పుడు వారితోటి ఆ హామీని ఇచ్చి ముందుకెళ్లడం జరుగుతుంది. 76 జీవో ఈ అమలు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే దాన్ని అమలు చేసే ప్రాసెస్ యుద్ధ ప్రాతిపదికన దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం.